మనం ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యామా లేదా తెలుసుకోవాలనే క్యూరియాసిటీ అందరిలో ఉంటుంది. ఒకవేళ తెలుసుకోకపోతే అదే క్యూరియాసిటీ కొద్ది రోజుల తర్వాత యాంగ్జైటీ కింద మారుతుంది. సో అలా మారకుండా ఉండాలంటే మీరు ఒక సింపుల్ ఈమెయిల్ని ఇంటర్వ్యూ అయిన తర్వాత హెచ్ఆర్కి పంపించి మీ ఇంటర్వ్యూ స్టేటస్ ఎలా తెలుసుకోవాలో చూద్దాం. అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మినిమం 4 days వెయిట్ చేయండి. ఎందుకంటే ఈ 4 daysలో కంపెనీ వాళ్ళు స్క్రీనింగ్ కానీ ఇంటర్వ్యూస్ని కంప్లీట్ చేయడం కానీ అలాగే ఏదో ఒక ఇంటర్నల్ డెసిషన్ తీసుకునే టైం అయితే ఉంటుంది. 4 days తర్వాత 5th day మీరు ఈమెయిల్ చేస్తే మంచిది. తర్వాత కూడా మీరు ఈమెయిల్ పంపచ్చు, కానీ ఎంత త్వరగా ఈమెయిల్ పంపిస్తే అంత మంచిది. అయితే ఇప్పుడు ఒక శాంపిల్ ఈమెయిల్ చూద్దాం హెచ్ఆర్కి ఏ రకంగా పంపాలనే దాని గురించి. ఫస్ట్ ఈమెయిల్లో సబ్జెక్ట్ వచ్చి రిక్వెస్ట్ ఫర్ ఇంటర్వ్యూ స్టేటస్ అని పెట్టండి. మీరు ఏదైతే ఈమెయిల్కి మీకు ఇంటర్వ్యూ డీటెయిల్స్ కంపెనీ వాళ్ళు పంపిస్తారో అదే ఈమెయిల్కి రిప్లై ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈమెయిల్ బాడీలోకి వస్తే డియర్ సార్ మేడం అని స్టార్ట్ చేయండి. ఐ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. ఐ వాంటెడ్ టు ఫాలో అప్ ఆన్ మై ఇంటర్వ్యూ ఫర్ ద ఇక్కడ మీ జాబ్ పొజిషన్ని మెన్షన్ చేయండి. మీరు ఏదైతే జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్ళారో అది. నెక్స్ట్ ఇక్కడ కంపెనీ నేమ్ మెన్షన్ చేయండి. Next, I would like to know if any final decision has been made regarding this position. I am grateful for the opportunity and appreciate your time. Please let me know if there are any updates. Looking forward to your response. బెస్ట్ రిగార్డ్స్. ఇక్కడ మీ నేము అలాగే మీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ రాస్తే సరిపోతుంది. అలాగే మెయిల్ పెట్టేటప్పుడు ఈ మిస్టేక్స్ అయితే చేయకండి. డోంట్ సౌండ్ ఇంపేషెంట్. అంటే మీరు రిప్లై రాలేదని చెప్పి ఈమెయిల్ని ఇంపొలైట్గా రాయకండి. మీ ఈమెయిల్ని ప్రొఫెషనల్గా అలాగే పొలైట్గా ఉండేటట్లు చూసుకోండి. వెయిట్ అట్లీస్ట్ 2 days బిఫోర్ సెండింగ్ ఏ సెకండ్ ఫాలోఅప్ ఈమెయిల్. కొన్నిసార్లు మీరు ఫస్ట్ పంపిన ఈమెయిల్కి రిప్లై రాకపోవచ్చు. అలాంటప్పుడు ఇంకో 2 days తర్వాత ఫాలోఅప్ ఈమెయిల్ అయితే పంపించండి. ఫాలోఅప్ ఈమెయిల్ పంపించిన తర్వాత కూడా మీకు రిప్లై రాలేదంటే ఇంకా అటువంటి జాబ్స్ని మీరు సీరియస్గా తీసుకోకపోవడం మంచిది. ఎందుకంటే కంపెనీ వాళ్ళు హైరింగ్ కూడా సీరియస్గా తీసుకోవట్లేదని అర్థం. ఇంకా 4th వచ్చి డోంట్ అపియర్ డిస్పరేట్ ఫర్ ద జాబ్. స్టే కాన్ఫిడెంట్ అండ్ మోటివేటెడ్. జాబ్ కోసం మీరు డిస్పరేట్గా ఉండేటట్లు మాటిమాటికి కంపెనీ వాళ్ళకి ఈమెయిల్స్ పెట్టకండి. జస్ట్ 2 mails పంపించండి. ఒకవేళ రిప్లై రాకపోయినట్లయితే కంపెనీ వాళ్ళు హైరింగ్ పట్ల వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదని అర్థం చేసుకోండి. సో ఈ రకంగా మీరు ఒక సింపుల్ ఈమెయిల్ ద్వారా మీ ఇంటర్వ్యూ స్టేటస్ని తెలుసుకోవచ్చు. అయితే ఈమెయిల్ పంపించడం ద్వారా ఇంకో ఉపయోగం ఏంటంటే కొన్ని కంపెనీలు ఎవరైతే క్యాండిడేట్స్ ఇంట్రెస్ట్ చూపించారో వాళ్ళని త్వరగా హైర్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాయి. ఎందుకంటే వాళ్ళకు కూడా త్వరగా ఎవరైతే జాయిన్ అవుతారో అటువంటి క్యాండిడేట్స్ కంపెనీస్ కూడా కావాలి. సో మీరు లేట్ చేయకుండా మీ ఇంటర్వ్యూ స్టేటస్ని ఒక 4 to 5 daysలో ఒక ఈమెయిల్ ద్వారా తెలుసుకోవడం మంచిది. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇటువంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.